హాయ్ అండి, వెల్కమ్ టు కృష్ణవేణి శ్రీపురం ఛానల్. నేను మీ కృష్ణవేణి. అందరికీ నమస్కారం అండి. మసాలా గ్రేవీ కోసం జార్లోకి కొద్దిగా అల్లం ముక్కలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, జీరా, సోంపు, పచ్చి ధనియాలు, నువ్వులు, జీడిపప్పు, పసుపు, ఎండు కారం, సాల్ట్, ఎండు కొబ్బరి ముక్కలు, కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని దీన్ని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలండి. అలాగే 2 మీడియం సైజు టొమాటోలను కూడా స్మూత్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి. కడాయి పెట్టేసి ఆయిల్ వేసేసుకొని సన్నగా చాప్ చేసినటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని, ఉల్లిపాయ ముక్కలు కూడా ఇవి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ని వేసేసుకొని ఇందులో నుంచి ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. దాదాపుగా 4-5 నిమిషాలు టైం పడుతుంది. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి టొమాటో ప్యూరీని కూడా ఇందులో వేసేసుకోవాలండి. ఇది కూడా వేసుకున్న తర్వాత మరో 2 నిమిషాల సేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు పెరుగు వేసుకోవాలండి. పెరుగు వేసుకుంటే టేస్టీగా ఉంటుంది, అంతేకాకుండా గ్రేవీ అనేది బాగా వస్తుందండి. ఇందులో నుంచి ఇలా ఆయిల్ బయటకు వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత సరిపడినంత వాటర్ని వేసేసుకొని ఉడకబట్టే వరకు హై ఫ్లేమ్లో ఉంచేసి ఉడకబట్టిన తర్వాత లో టు మీడియంలోకి టర్న్ చేసుకుని ప్లేట్ వేసేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని కాస్త చిక్కబడే వరకు దీన్ని కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి నలిపినటువంటి కసూరి మేతి 1 టీ స్పూను, చాప్ చేసిన కొత్తిమీర, కరివేపాకు వేసేసుకొని మరో నిమిషం కుక్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి మసాలా గ్రేవీ రెడీ అండి. ఈ గ్రేవీని చపాతీ, రైస్, రోటీ, పుల్కా, పరోటా, అలాగే బిర్యానీలో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఓసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.